బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో పైన ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీలకి 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియని ప్రకటించింది. ఎన్నికల స్కెడ్యూల్ కూడా విడుదలైంది. యాజ్ పర్ స్కెడ్యూల్ 9వ తేదీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అటు 9వ తేదీన నోటిఫికేషన్ విడుదలైనటువంటి మొదటి జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి మొదటి దఫా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే అటు హైకోర్టులో సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టులో అటు మాధవరెడ్డి అని పిటిషన్ దాఖలు చేశారు, అటు సముద్రాల రమేష్ ఇద్దరు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిన పిటిషనర్స్గా ఉన్నారు. 42% రిజర్వేషన్ని 50% క్యాప్ని దాటిపోతోంది, సీలింగ్ దాటిపోతోంది. కాబట్టి ఆ 42% రిజర్వేషన్ని ఆ జీవోని కొట్టిపారేయండి అని చెప్పి పిటిషన్లో పేర్కొన్నారు. ఇటు సుప్రీంకోర్టులో కూడా వంగ గోపాల్ రెడ్డి అని చెప్పి ఆయన కూడా 42% రిజర్వేషన్ని కొట్టిపారేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2 చోట్ల ఒకే రకమైనటువంటి రిలాక్సేషన్ని కోరుతూ పిటిషన్ దాఖలైంది. కాబట్టి మరి రోజు సుప్రీంకోర్టులో ఎటువంటి డిసిషన్ వస్తుందో చూడాలి. 1992 ఇందిరా సహానికి సంబంధించినటువంటి కేసు విషయంలో అప్పుడు 50% సీలింగ్ దాటకూడదు అనేటువంటి నియంత్రణని పెట్టి 27% బీసీ రిజర్వేషన్ కుదించారు. అటు రాజకీయ ఉద్యోగ అవకాశాల్లో 27% ఇప్పుడు ప్రస్తుతానికి అమలవుతోంది. దాని 42% నిర్ణయం తీసుకొని ఎంపారికల్ డాటా అంటే పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే అనేటువంటి పేరిట సర్వే నిర్వహించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఆ రిజర్వేషన్ ప్రక్రియను ప్రకటిస్తూ ఉంటే పిటిషన్ దాఖల నేపథ్యంలో రోజు మరి సుప్రీంకోర్టు ఏం తెలుస్తో చూడాలి. 2 చోట్ల ఒకే రకమైన రిలాక్సేషన్ ఉంది కాబట్టి ముందుగా హైకోర్టులో 8వ తేదీన విచారణ జరగబోతోంది. సో ఇంకో 2 రోజుల్లో హైకోర్టులో విచారణ ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్న నేపథ్యంలో 2 చోట్ల ఒకే రకమైన రిలాక్సేషన్ ఉంది కాబట్టి దాదాపుగా కింది స్థాయి కోర్టులో ఆ నిర్ణయానికి సంబంధించి పిటిషనర్లు వేరువేరుగా ఉన్నారు. ఇక్కడ మాధవరెడ్డి, అక్కడ గోపాల్ రెడ్డి. కానీ అక్కడ అంశం మాత్రం ఒకటిగానే ఉండిపోయింది. కాబట్టి ఆల్రెడీ హైకోర్టులో ఆ పిటిషన్ దాఖలైనటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఏదో ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి రండి అని చెప్పి కోరే అవకాశం ఉంటుందా, లేదంటే ఆ రకమైనటువంటి అంశాన్ని చెప్పే అవకాశం ఉంటుందా, లేదంటే సుప్రీంకోర్టు గతంలో 1992లో అప్పుడే ఇందిరా సహాని కేసులో 50% సీలింగ్ దాటొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కాబట్టి అటువంటి నిర్ణయాన్ని మళ్ళీ 50% సీలింగ్ని గుర్తు చేస్తూ ఏదైనా డిసిషన్ తీసుకుంటుందా, ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అప్పుడు ఎంపారికల్ డాటా లేదు, చాలా పక్కాగా ఒక డాటా అనేది లేదు. కులాలకు సంబంధించి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక పక్కా లెక్కలు లేవు. మండల కమిషన్ని రిపోర్ట్ని ఆధారితంగా 1931లో అంటే బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి కుల గణనకు సంబంధించినటువంటి అంశాన్నే తీసుకొని మళ్ళీ ఈ 1992లో మండల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారితంగా అప్పుడు రిజర్వేషన్ని పెంచాలని చెప్పి అప్పటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇందిరా సహాని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కి వచ్చిన డిసిషన్ ఏంటంటే ఎంపారికల్ డాటా లేదు కాబట్టి ఈ రిపోర్ట్ ఆధారితంగా రిజర్వేషన్ పెంచడం కుదరదు, ఎవరు లెక్క ఏంటనేది అథెంటిక్గా ఆధారితంగా లేదు కాబట్టి అప్పుడు డిసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు ఆ రోజు డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఎంపారికల్ డాటా ఉంది, అన్ని రకాల అనుమతులు అంటే అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఎవరి వాటా ఎంతో వాళ్ళకు తేల్చాలని రాజ్యాంగంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ రాజ్యాంగానికి ఆధారితంగా రాజ్యాంగాన్ని ఉద్దేశం తీసుకొని దాని యొక్క పరమావధిగా తీసుకొని ఎవరి లెక్క ఎంత ఉంది వారికి అంత వాటా ఇవ్వాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర 40% బీసీల రిజర్వేషన్ని పెంచేటువంటి యోచన చేస్తున్న నేపథ్యంలో ఎంపారికల్ డాటా ఉంది. ట్రిపుల్ సిస్టమ్ అంటుంటారు, దీన్ని ట్రిపుల్ సిస్టమ్ అంటుంటారు. ఎంపారికల్ డాటా తర్వాత 50% సీలింగ్ దాటకూడదని ఒక నిబంధన, ఇలా ట్రిపుల్ సిస్టంలో ట్రిపుల్ స్టెప్స్లో ఎంపారికల్ డాటా ఉంది. అన్ని రకాలుగా ఎవరి వాటా ఎంతో ఈక్వాలిటీ పాటించేటువంటి పద్ధతి కనబడుతోంది. సో తర్వాత ఈ సీలింగ్ యాక్ట్ మరి ఇవన్నీ నియంత్రణలోకి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు డిసిషన్ ఉంటుందా సుప్రీంకోర్టు, లేదా మళ్ళీ హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి అది 8వ తేదీన విచారణ జరిగిన తర్వాత డిసిషన్ చెప్తామని చెప్పబోతోందా, ఏం జరుగుతుందో తెలియాల్సిన అవసరం అవుతుంది. ఒకసారి పిటిషనర్ సుప్రీంకోర్టులో ఈరోజు పిటిషన్ వేసినటువంటి వంగ గోపాల్ రెడ్డితో మాట్లాడదాం. ఒకసారి ఆయనతో మనం ఫోన్లైన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి గోపాల్ రెడ్డి గారు, ఎక్కడైతే ఇప్పుడు బీసీలకు సంబంధించి ఆయన ఫోన్ అన్రీచబుల్ వస్తోంది. సో ప్రస్తుతానికైతే 42% రిజర్వేషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఎటువంటి విచారణ జరుగుతుంది. ఇప్పటికే అటు
అధికార పార్టీ నుంచి మంత్రులైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానివ్వండి, పొన్నం ప్రభాకర్, అటు ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు పైన చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది? సో గతంలో ఇందిరా సహాని కేసునే ఉదాహరణగా తీసుకొని 42% బీసీ రిజర్వేషన్ ఇస్తే 50% క్యాప్ దాటిపోతుందని కొట్టిపారేసే అవకాశం ఉందా? లేదనంటే అప్పుడు ఎంపెరికల్ డాటా లేదు, మండల్ కమిషన్ ఎంపెరికల్ డాటా సేకరించలేకపోయింది. 1931లో జరిగినటువంటి ఆ పాపులేషన్ సెన్సెస్ కులగణ ఆధారితంగానే ఇవన్నీ లెక్కలు తీసి మండల కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి అప్పటికిప్పటికీ వ్యత్యాసం ఉంది కాబట్టి మనం దీన్ని ముందు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఎలా చూడాలి? లీగల్గా ఎటువంటి విధంగా కాన్సిక్వెన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకంటే లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశం పైన. ప్రభుత్వం చెప్తా ఉంది సామాజిక న్యాయం పరంగా ఈ నిర్ణయం తీసుకున్నాము, 42% బీసీ రిజర్వేషన్ అనేటువంటిది ప్రభుత్వ వాదన ఇప్పటి వరకు హైకోర్టులో కూడా ఉన్నా. కానీ దీన్ని సవాల్ చేస్తా ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు 50% క్యాప్ మించి ఉండొద్దు, అందులో ఎస్సీ ఎస్టీ మిగతా ఇతర కులాలను అన్ని కలుపుకుంటే కూడా 50% రిజర్వేషన్ దాటొద్దు గతంలో ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పే, దాన్ని ఒకసారి మళ్ళీ విచారించాలనేటువంటి సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆల్రెడీ 8న హైకోర్టులో దీనిపైన ఒక క్లారిటీ రానుంది. అది రాకంటే ముందే మళ్ళీ సుప్రీంకోర్టు ఆశించారు. ఈ రోజు 6వ తారీఖు రోజు సుప్రీంకోర్టులో విచారణ చేస్తారన్నారు ద్విసభ్య సభ్యాస బెంచ్. ఈ పిటిషన్ లో మొత్తం జస్టిస్ సందీప్ మెహతా, విక్రమ్నాథ్ ఇద్దరు కూడా దీనిపైన విచారణ చేయనున్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పనుంది అనేటువంటి ఒక క్లారిటీ రానుంది. రాష్ట్ర హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి దాని తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, లేదంటే ఇదన్నీ కాదనకుండా గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఒక సూచన ఏమైనా చేయనుందా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఒక సూచన ఏమైనా చేయనుందా అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఇదే అంశం పైన నిన్న ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు మంత్రులంతా కూడా. పిసిసి చీఫ్ మంత్రులు ఢిల్లీ చేరుకున్నారు. ఆల్రెడీ న్యాయ నిపుణులతో చర్చించి ఏం జరగనుంది, ఎలాంటి తీర్పు రానుంది, ఒకవేళ తీర్పు ప్రభుత్వానికి ప్రతికూలంగా వస్తాయంటే 42% రిజర్వేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేస్తూ కనుక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే, అలాంటి సూచనలు కనిపిస్తే ఎట్లా ముందుకు పోవాలి 42% రిజర్వేషన్ పైన అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అభిషేక్ సింఘ్వి రాష్ట్ర ప్రభుత్వ తరఫున న్యాయవాదుల తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించేటువంటి ఆయన సిద్ధమవుతా ఉన్నారు. సుప్రీంకోర్టు తర్వాత రాష్ట్ర హైకోర్టు ఈ రెండు తీర్పుల నేపథ్యంలో ప్రతికూలతలు వస్తే ఎట్లా ముందుకు పోవాలి, 42% రిజర్వేషన్ ఎట్లా అమలు చేయాలి, పార్టీ పరంగా అమలు చేస్తే ఏ రకంగా ఉంటుంది, లేదు అంటే గవర్నర్ ప్రతిసారి కూడా ఇక్కడ పిటిషనర్లు కూడా ఎవరైతే గోపాల్ రెడ్డి కానివ్వండి, మాధవ్ రెడ్డి అండ్ సముద్రాల రమేష్ వీళ్ళందరూ కూడా ఇందిరా సహాని కేసుని ఉదాహరణగా తీసుకొని, కృష్ణమూర్తి కేసును ఉదాహరణగా తీసుకొని వాళ్ళు దాఖలు చేశారు. 50% సీలింగ్ దాటకూడదు అనేటువంటి నిబంధన ఉంది, దాన్ని పాటించండి. ఇక్కడ 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం మూలంగా ఓపెన్ కేటగిరీ వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. దట్టు ఈ కేసులు ఉన్నాయి కాబట్టి కేసు ఉదాహరణగా తీసుకొని మీ రిజర్వేషన్ జీవోని కొట్టిపారండి అని చెప్పి వెళ్ళారు. కానీ అప్పుడున్నటువంటి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మనం ఇప్పుడు చూస్తే కనుక అప్పుడు ఎంపెరికల్ డాటా లేదు. మండల్ కమిషన్ రిపోర్ట్ కేవలం అప్పుడు బ్రిటిష్ కాల్ 1931లో చేసినటువంటి ఆ కులగణన రిపోర్ట్ ఆధారితంగా మండల కమిషన్ రిపోర్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్ డేస్లో కులగణన జరిగింది. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే అని చెప్పి నిర్వహించారు. ఇప్పుడు ఎంపెరికల్ డాటా ఉంది కదా, ఈ డాటా ఆధారితంగా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలనేటువంటి అంశం రాజ్యాంగంలో కూడా ఉందని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, రాజ్యాంగంలో అవగాహన వారు చెప్తున్నారు. కాబట్టి సో ఆ ఎంపెరికల్ డాటాని మనం ఉదాహరణగా తీసుకొని ఈ తీర్పు ఏదైనా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక సంచలనం కాబోతోందా దేశంలో? అటువంటి విధంగా మనం ఆలోచించే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ 9th షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్లమెంటు రాజ్యసభలో దీన్ని బిల్లు ఆమోదింపజేసుకొని రాష్ట్రపతి దగ్గర యాక్సెప్టెన్స్ చేసుకుంటే చట్టబద్ధంగా అమలయ్యే అవకాశం ఉంది. రాజకీయ పరంగా, ఉద్యోగ ఉపాధి పరంగా. ఎగ్జాంపుల్ తమిళనాడు స్టేట్ ని చెప్తా ఉన్నారు. తమిళనాడులో ఇదే రకంగా 50% క్యాప్ దాటినప్పటికి కూడా 9th షెడ్యూల్ లో చేర్చడంతో అక్కడ కంటిన్యూ అవుతా ఉంది. సో దాన్నే కంటిన్యూ చేయాలి, ఆ రకంగా ప్రెజర్ పెంచాలి కేంద్ర ప్రభుత్వం పైన. గతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే ముందుకు పోయిందో అలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేయాలి. అలాంటిది ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా అంటే ప్రతికూల తీర్పు వస్తే ఆ రకంగా ముందుకు పోవాలని, లేదు అంటే
గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పెండింగ్, రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి పెండింగ్ విషయంలో ఏదో ఒకటి తేలే వరకు, అంటే వీళ్ళు అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేసేంత వరకు లేదంటే రిజెక్ట్ చేసేంత వరకు వేచి చూసే ధోరణితో ఉండాలనేటువంటి వైఖరి కూడా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంది. మరొకటి, ఇవన్నీ తేలేటువంటి అవకాశం లేకపోతే ఇప్పట్లో ప్రతికూల తీర్పు వస్తే 42% అనేది పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తూ ముందుకు పోవాలి అనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 3 ప్లాన్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ప్రతికూలంగా వస్తే ఈ రకంగా, లేదంటే కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ చేసేలా, లేదంటే గవర్నర్ రాష్ట్రపతి దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులు కంప్లీట్ దాని టైం పీరియడ్ అయిపోయేంత వరకు వేచి చూసేలా. ఈ రకంగా ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి అది మరొకసారి పొడిగించేటువంటి అవకాశం ఉంది, మరొక షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోనుంది అనేటువంటిది ఈ రోజు అత్యంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. రేపు 8వ తారీఖు రోజు ఆల్రెడీ రాష్ట్ర హైకోర్టు ఒక క్లారిటీ ఇవ్వనుంది. ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. ప్రభుత్వం ఆ వాదనను కూడా ఇప్పటికే తెలిపింది. ప్రభుత్వం కూడా ఇది రాజకీయ సామాజిక కోణంలో ఆర్థిక కులగణన సర్వే అయినప్పటికీ కూడా దీనిపైన కూడా కొంతమంది అభ్యంతరాలు చెప్పారు. బీసీ సంఘాలు కానీ ఇంకా కొంతమంది కానీ కరెక్ట్ గా జరగలేదు, ఇంటింటికి వెళ్ళలేదు, మా దగ్గర సర్వే జరగలేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. కాబట్టి వీటన్నిటిపైన అభ్యంతరాలు. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు 2 చోట్ల ఉంది, ఇద్దరు వేర్వేరు పిటిషనర్లు. సో ఆల్రెడీ హైకోర్టులో విచారణకు సంబంధించి ఇంకో 2 రోజుల సమయం ఉంది, 8వ తేదీన విచారణ జరగాల్సి ఉంది. కాబట్టి హైకోర్టులో ఉండగానే వేరే ఒక పిటిషనర్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సో వేరువేరు డిస్కషన్స్ జరిగే అవకాశం ఉందా, లేదంటే ఆల్రెడీ హైకోర్టులో సేమ్ రిలాక్సేషన్, అంటే ఇదే 42% రిజర్వేషన్ కొట్టిపారలని చెప్పి హైకోర్టులో సేమ్ డిమాండ్తోని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. కాబట్టి 2 చోట్ల వేరువేరు డిస్కషన్ జరగవచ్చు అంటారు, లేదంటే ఒకే దగ్గర హైకోర్టులో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ రమ్మని చెప్పే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది ఈరోజు? ఎగ్జాక్ట్లీ, హైకోర్టులో ఇదే పెండింగ్ లో ఉంది 8వ తారీఖు వరకు. కాబట్టి హైకోర్టులో తేలిన తర్వాత దీనిపైన తదుపరి విచారణ చేద్దామనేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కోర్టులను మనం జనరల్ గా ఇమాజిన్ చేయడానికి లేదు ఎలాంటి తీర్పులు వస్తాయి అనేటువంటిది. ఒక్కొక్కసారి అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అది పిటిషనర్ పొందుపరిచినటువంటి అంశాల పరంగానే కాదు, విస్తృత స్థాయిలో ఆలోచించేటువంటి పరిధి ధర్మాసనాలకు ఉంటుంది, ఆలోచన వారికి ఉంటుంది గతంలో ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకొని. కాబట్టి సో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది ఈ రోజు 42% రిజర్వేషన్ పైన? ఇది ఒకవైపు 42% రిజర్వేషన్ బీసీల విషయంలో ఉండగా, ఒకవైపు ఓబీసీ, తర్వాత ఎస్సీ ఎస్టీ, ఈ రకంగా రిజర్వేషన్ 50% క్యాప్ దాటుతుంది. కాబట్టి దాదాపు 65 to 70% రిజర్వేషన్ దాటుతా ఉంది. దీన్నే సవాల్ చేస్తా ఉన్నారు. గతంలో తీర్పు ఇచ్చారు కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని ఒకసారి పునఃపరిశీలించాలనేటువంటిది, ఇది కొట్టివేయాలనేటువంటిది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో నెంబర్ 9 కొట్టివేయాలనేటువంటి చూడాలి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ మధు.